హలో అండి, నమస్తే, వనక్కం, అస్సలాముఅలైకుం. వెల్కమ్ టు విజయ్ చేతి రుచులు. ఎస్పెషల్లీ కొత్తగా విజయ్ చేతి రుచులు ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. ఈరోజు విజయ్ చేతి రుచుల్లో బ్యాచులర్స్కి ఫస్ట్ కుకింగ్ స్టార్ట్ చేస్తారు కదా, వాళ్ళకి చాలా యూస్ఫుల్ అయ్యే ఒక యమ్మీ రెసిపీ ఎగ్ మసాలా కర్రీ. సింపుల్గా చేస్తాను, చాలా యమ్మీగా కూడా ఉంటుంది. రెసిపీ ఎలా చేయాలి, దీనికి ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలి, ఇవన్నీ వీడియోలో మీరు చూడొచ్చు. కేర్ఫుల్గా వాచ్ చేయండి, మీరు ట్రై చేయండి, చేసి ఎంజాయ్ చేయండి. ఎందుకు ఆలస్యం, రండి రంగులు దిగేస్తాం. ఈరోజు ఎగ్ మసాలా కర్రీకి 6 ఎగ్ బాయిల్ చేసుకుంటున్నాను. ఒక స్మాల్ టిప్ ఏంటంటే, ఎగ్స్ బాయిల్ చేసుకునేటప్పుడు ఒక పించ్ ఆఫ్ సాల్ట్ ఈ వాటర్లో యాడ్ చేసుకున్నారంటే మీరు షెల్ని ఈజీగా రిమూవ్ చేయొచ్చు. ఇక్కడ బాగా కుక్ అవుతుంది అనమాట. ఎగ్స్ బాగా కుక్ అయింది, షెల్ తీసేసినాను. చూడండి, ఎగ్స్కి మనము 4 సైడ్స్ ఇలా కాట్లు పెట్టుకోవాలి, ఎందుకంటే మనం వేసే మసాలా అంతా అందులో బాగా దిగాలి కదా, అందుకోసము. సో ఇందులో మనము 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటాము, 1/2 స్పూన్ కారం పొడి యాడ్ చేస్తాము, పసుపు చిటికినంతా, సాల్ట్ ఒక 1/2 స్పూన్, ఫైన్లీ చాప్డ్ గ్రీన్ చిల్లీస్ ఒక పీస్, కోరియండర్ లీవ్స్ సన్నగా కట్ చేసుకుంది కొద్దిగా. ఇవి వేసుకొని మనము ఈ మసాలాలో ఎగ్ని బాగా మనము కలుపుకొని మనం దీన్ని ఫ్రై చేయాలి. ఇప్పుడు మనము ఎగ్ని ఫ్రై చేసుకుంటాము. ఎగ్ బాగా ఫ్రై అయింది, ఒక 5 మినిట్స్గా మీడియం ఫ్లేమ్లో. స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కూల్ డౌన్ చేసుకుంటాము. ఇది కూల్ డౌన్ అయ్యే లోపల మనము కర్రీ రెడీ చేసుకుంటాము. ఇప్పుడు మనము ఈ రెసిపీకి కావాల్సిన మసాలా కర్రీ రెడీ చేసుకుంటాము. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని, కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయినాక చూడండి, ఒక 1/2 ఇంచ్ చెక్క తీసుకోవాలి, ఆయిల్ వేసుకోండి. ఒక స్టార్ అనాస్, ఒక మరాఠీ మొగ్గు, 2 ఏలకులు, ఒక 4 లవంగం. ఈ ఓల్ గరం మసాలా ఫ్రై అయింది. ఇప్పుడు మనము 5 ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నాము, అది యాడ్ చేసుకుంటాము. ఆనియన్స్ బాగా గోల్డెన్ బ్రౌన్గా ఫ్రై అవ్వాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ దాకా ఫ్రై చేయాలి దీన్ని. ఆనియన్స్ ఆల్మోస్ట్ గోల్డెన్ బ్రౌన్గా ఫ్రై అవుతుంది. ఈ టైంలో మనము ఒక 100 గ్రామ్స్ వెల్లుల్లిపాయి అల్లము ఒక్క ముక్క దంచుకున్నాము, అది ఇక్కడ వేసుకుంటాము. ఫైన్ పేస్ట్ కాదు, ఒక్క ముక్క దంచుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా మనము దీన్ని ఫ్రై చేయాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసి ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై అయింది. ఇప్పుడు మనము 4 to 5 టొమాటోస్ సన్నగా కట్ చేసుకుని కూడా యాడ్ చేసుకుంటాము. ఈ టైంలో సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు, రెసిపీకి ఎంత కావాలో అంత రుచికి తగినట్టుగా సాల్ట్ యాడ్ చేసుకొని, నేను ఒక 1.5 స్పూన్ యాడ్ చేసుకున్నాను. టొమాటోలు బాగా మగ్గాలి, 5 to 10 మినిట్స్ బాగా మనము ఫ్రై చేస్తాము. టమాటాలు ఒక 5 to 10 మినిట్స్ దాకా బాగా కుక్ అయింది. చూడండి ఇలా మగ్గిందో. ఈ టైంలో మసాలా ఐటమ్స్ యాడ్ చేసుకోవాలి మనము. కారం పొడి ఒక 1.5 స్పూన్ యాడ్ చేసుకుంటాను. ధనియాల పొడి ఒక స్పూన్, జీలకర్ర పొడి ఒక 1/2 స్పూన్, పసుపు కూడా ఒక 1/2 స్పూన్. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకుంటాము. బాగా కలిసింది. ఇప్పుడు మనము హాట్ వాటర్ యాడ్ చేసుకుంటాము, ఒక గ్లాస్.
హాట్ వాటర్ యాడ్ చేసినాక లో ఫ్లేమ్ పెట్టుకొని మనము ఈ కడాయిని క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ ఇలాగే కుక్ చేయాలి. సో ఎగ్ మసాలా కర్రీ రెడీ అవుతుంది. ఇది కుక్ అవని దాని తర్వాత మనము ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ అందులో వేసుకుంటాము. ఇంకేంటి, నా వీడియో మీరందరూ చూస్తున్నారు, చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే చూస్తూ నన్ను సపోర్ట్ చేయండి. కొత్తగా నా వీడియో చూసేవాళ్ళు మీకు ఇష్టమైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాల్యుబుల్ కమెంట్స్ కూడా ఇవ్వండి. ఓకే, మన ఎగ్ మసాలా కర్రీ ఆల్మోస్ట్ 10 మినిట్స్గా కుక్ అయింది మీడియం ఫ్లేమ్లో. వావ్, చూడండి గుమ్మలాడిపోతుంది. కరెక్ట్గా కుక్ అయిందండి. ఇప్పుడు మనము ఇందులో ఫైన్లీ చాప్డ్ కోరియండర్ లీవ్స్, కొత్తిమీర వేసుకోవాలి. 4 to 5 గ్రీన్ చిల్లీస్ కట్ చేసుకొని సన్నగా అది కూడా వేసుకుంటాము. అలాగే ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా అందులో 1 by 1 వేసుకునేస్తాము. ఇప్పుడు మనం కొంచెం బాగా కలుపుకొని తిని లో ఫ్లేమ్ పెట్టుకొని మళ్ళీ క్లోజ్ చేసి ఇంకొక 5 మినిట్స్ కుక్ చేస్తాము. ఎగ్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్గా కుక్ అయింది లో ఫ్లేమ్లో. ఎలా ఉందో చూస్తాము. ఆహాహాహాహా, సూపర్గా ఉంది. రంగు చూడండి, టెంప్టింగ్గా ఉంది. అంతేనండి, మన ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని మనము సర్వింగ్ బౌల్ తీసుకుంటాము. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాము. ఈ ఎగ్ మసాలా కర్రీ చపాతీ, రోటీ, నాన్, వైట్ రైస్, ఇడ్లీ, దోశ కూడా చాలా సూపర్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి. మీ వ్యూస్ ఎలా ఉందో నాకు చెప్పండి. ఎంతో యమ్మీ అయిన ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా చాలా యమ్మీగా ఉంది చూడడానికి. ఎలా ఉంది ఎగ్ మసాలా కర్రీ? చూసారు కదా, మీరు ట్రై చేయండి, మీ వ్యూస్ నాకు చెప్పండి. ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా ఈట్ హెల్దీ, బీ హెల్దీ, చిరునవ్వుతో ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.